హాయ్ అండి. నేనిప్పుడు మిరపకాయలతో ఊరగాయ పెడుతున్నాను. ఏంటి మిరపకాయలని కూడా వదలరా ఊరగాయలకంటారా? ఊరగాయ అనంగానే మనకి టేస్టు గుర్తొచ్చేస్తది. అందుకే నేను ఇలా ట్రై చేస్తున్నాను. మిరపకాయలు బాగా కడిగి ఆరబెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇవి 4 పక్షాలుగా గుత్తికాయల్లాగా చీల్చి గింజలు తీసేసుకోవాలి. తడి అస్సలు ఉండకూడదు. ఇప్పుడు గింజలు తీసేసుకొని చూపిస్తాను. ఇదిగోండి మిరపకాయలన్నీ గింజలు తీసేసుకున్నాను. ఇలా 4 పక్షాలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అయితే నేను మిరపకాయలు మొత్తం చేయట్లేదు. ఇవే తీసుకున్నాను. నేను ఒక్కదాన్నే అండి, మా ఇంట్లో ఇష్టంగా తినేది ఇలాంటి ఐటమ్స్ అన్నీ. పచ్చళ్ళు కానీ ఊరగాయలు ఏమన్నా. ఇప్పుడు మనం ఈ మిరపకాయల్లో నిమ్మకాయలు ఒక 4, 5 తీసుకున్నాను నేను. చిన్న సైజు నా దగ్గర. మీరు సుమారుగా తీసుకోండి. పెద్ద కాయలు అయితే ఒక 2 సరిపోతాయి. మిరపకాయలను బట్టి తీసుకోండి. ఈ నిమ్మరసం అంతా ఇప్పుడు ఈ మిరపకాయల్లో పోసేసి ఒక 10 నిమిషాలు ఇవి పక్కన పెడదాము. ఈలోగా మనం ఆవపిండి మెంతిపిండికి వేయించుకుందాము. ఆవాలు మెంతులు ఈ నిమ్మరసం పోసి ఒక 10 నిమిషాలు పక్కన పెడదాము. ఇదిగోండి నేను తాలింపులు పెట్టేసుకొని మెంతులు ఆయిల్ లేకుండా వేయించేసుకుందాము గోల్డ్ కలర్ వచ్చే వరకు. మెంతులు వేగినాయి కదండి, ఇప్పుడు ఆవాలు కూడా వేసి వేయించేసుకుందాము. ఇవి లైట్గా వేగితే చాలు. ఇదిగోండి ఇవి 2 వేగినాయి. ఇప్పుడు ఈ 2 చల్లారాక మిక్సీ వేసేసుకుందాము. మెంతులు ఆవాలు చల్లారిపోయినాయండి. ఇప్పుడు ఇవి మిక్సీ వేసేసుకుందాం మెత్తగా. ఇదిగోండి మిక్సీ వేసేసుకున్న మెత్తగా ఆవాలు మెంతి పిండి. ఇప్పుడు ఈ పిండి ఒక 2 స్పూన్లు తీసుకుందాము ఒక బౌల్లోకి. అదే స్పూన్తో ఒక 2 స్పూన్లు సాల్ట్ వేస్తున్నానండి. ఒక 4 స్పూన్లు కారం వేస్తున్నాను. ఇప్పుడు ఇది మనం బాగా కలిపేసుకుందాము. ఇదిగోండి బాగా ఉప్పు కారం ఆవపిండి మెంతిపిండి బాగా కలిపేసుకోవాలి. నేను ఇంతకుముందే చెప్పా కదండి, ఇంతకుముందు నా వీడియోలో చెప్పాను. ఏ ఊరగాయ అయినా శనగ నూనె అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మనం హీట్ చేయక్కర్లేదు, పచ్చి నూనె కలిపేయచ్చు. ఇప్పుడు ఎంత కావాలో అంత కలుపుకుందాము. ఇదిగోండి పచ్చిది శనగ నూనె వేసి కలిపేసాను. ఇప్పుడు ఇది మనం ఇందాక మిరపకాయలు నానబెట్టుకున్నాం కదా, నిమ్మరసంలో ఊరబెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఇది వేసేద్దాము. వేసి బాగా కలబెట్టేసుకోవాలి. ఇదిగోండి మొత్తం కలబెట్టేసాను. ఒకరోజు ఊరితే చాలా టేస్టీగా ఉంటుంది. వెంటనే అయినా తినొచ్చు, మనం కలిపింది నిమ్మరసం కాబట్టి. అయితే మిరపకాయ ఊరాలంటే నిమ్మరసంలో ఒక రోజు పడుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిరపకాయ ఊరగాయ రెడీ అయిపోయిందండి. టేస్టీగా పచ్చిమిరపకాయ ఊరగాయ రెడీ అయిపోయింది. ఒక్కసారి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. పచ్చిమిరపకాయ ఊరగాయ చాలా బాగుంటుంది టేస్ట్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.